రామన్నహులపేట మండలం రామన్నగూడెంలో ఇద్దరు యువకుల మరణం మిస్టరీగా మారింది. మిత్రుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న 14 మంది యువకుల్లో ముగ్గురు అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ ఒకరి తర్వాత ఒకరు యువకులు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై వచ్చిన వార్తలను చూసి ఎక్సైజ్ అధికారులు వెంటనే స్పందించి శ్రావణ్ కుమార్, రహీం పాషా మరణాల పట్ల విచారణ చేపట్టడం జరిగిందని వరంగల్ డిప్యూటీ కమిషనర్ అంజన్ రావు తెలిపారు. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాట్లు వివరణ ఇచ్చారు. శ్రవణ్, రహీం, ఉపేంద్రాచారి అనేది వాళ్ళిద్దరు మరణించడం. ఉపేంద్రాచారి ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. అతను ప్రస్తుతం మంచిగా ఉన్నాడు. ఏదేమైనా ఇది విషాదకరమైన సంఘటన మా గ్రామంలో జరిగింది. అయితే మేము ప్రెస్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే ఏదో పార్టీ చేసుకున్నారు, మద్యం దాగి కళ్ళు దాగి చనిపోయినట్టు కొన్ని వార్తలు వచ్చినాయి, పేపర్లో రాసినారు. సో దానికి మేము ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి పోలీసు వారితోటి మా ఎన్ఫోర్స్మెంట్ టీములు, హైదరాబాద్ నుంచి స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అని వచ్చి అక్కడ ఉన్న అన్ని టాడీ షాప్స్ను, అక్కడ విలేజర్స్ను అందరినీ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీలో ఏం తెలియదంటే 10వ తారీఖు, పోయిన నెల 10వ తారీఖు నాడు వీళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ చేసుకోవడం జరిగింది. మీకు కూడా తెలుసు. సో ఆ రోజు దగ్గర 12 మంది 13 మంది ఈ పార్టీ చేసుకోవడం జరిగింది. దాంట్లో కళ్ళు తాగారు, కొంతమంది బీరు, కొంతమంది విస్కీ తాగారు. తర్వాత ఇక స్టఫ్, చికెన్ అలాంటివి తిన్నారు వాళ్ళంతా కూడా. కానీ దాంట్లో ఆ 15-12 మందిలో మిగతా వారికి ఎవరికి ఏం కాలేదు. కేవలము ఈ ముగ్గురికి మాత్రమే ఈ విధమైనటువంటి జరిగింది. ఈ ముగ్గురు కూడా 12 మందితో పాటు ఎక్కువసేపు దాంట్లో లేరు. మా విచారణ జరిగిందంటే పార్టీ ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది. ఆ పార్టీ ఈ తినడము ఇదంతా కూడా కార్యక్రమాలు. కాకపోతే వీళ్ళు వచ్చి వెంబడే ఒక టాడీ ఏదో తాగి, ఒక అతను ఏదో బీరు తాగిరట, ఇంక మిగతా ఏదో ఒక కొంచెం టాడీ తాగి వెంబడే వెళ్ళిపోయారట. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళతో యాడ్ కాలేదు వీళ్ళు. ఆ తర్వాత వాళ్ళు ఎడిపోయిందనేది మేము ఎంక్వైరీ చేస్తే ఈ ఆల్రెడీ పార్టీలో ఉన్న వాళ్ళని ఎడిపోయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే అది మాకు తెలియదు వాళ్ళు ఎడిపోయిందో అనేది. తర్వాత వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్